ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా ముందుగా మనం మేషరాశి పరిస్థితి చూద్దాము. సో మరి ఈ నెల హైలైట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది? మనకు చాలా పండుగలు ఉన్నాయి ఈ మాసంలో. మరి ఏ విధంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు వెలుకుంటాయి అంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఆగస్టు మంత్లో ప్రతి ఒక్కరికి స్వర్ణలక్ష్మి అమ్మవారు, మన రాబోయేది కూడా శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మంత్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారాన్ని, లీడర్షిప్ని, నాయకత్వ లక్షణాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళకి సమృద్ధిగా ధనం ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం ఆనందభరితంగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి ధర్మబద్ధమైన కోరికలున్నా అమ్మవారు ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న 12 రాసుల యొక్క విశిష్టత ఏంటో మనం చూసుకుందాం. సో ముందుగా మనం 12 రాసుల వరకు ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఈ యొక్క ఆగస్టు మంత్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఇందులో మీరు చెప్పిన విధంగా చాలా పండగలు, చాలా మార్పులు ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ మాసం వచ్చేటప్పటికి సంకటహర చతుర్దశితో స్టార్ట్ అయ్యి మళ్ళా సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది అనమాట. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం అంతా ఉంది. ఇందులో ముఖ్యంగా 2-3 ఉన్నాయండి, అందరూ తెలుసుకోవాల్సింది. ఒకటి వచ్చేటప్పటికి మనకి ఇందులో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందో వరలక్ష్మి వ్రతం, శుక్రవారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ గురు మోఢ్యమి అని నడుస్తూ ఉందండి. అది ఆ రోజుతో అయిపోతుంది, 12వ తారీఖుతో అయిపోతుంది. అంటే శ్రావణ మాసం రేపనికి ఈ రోజుతో మోడం కూడా అయిపోతుంది. అక్కడ నుంచి అన్ని మంచి ముహూర్తాలు ఉంటాయి, చక్కగా అన్ని చేసుకోవచ్చు. తర్వాత వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి 21వ తారీఖు జరుగుతుంది. 28వ తారీఖు రాఖీ పండుగ, రాఖీ పౌర్ణమి అని చెప్తారనమాట. ఇవి మేజర్గా ఉన్నవి. మనకి ఆ రోజు జంజాలు కూడా మార్చుకుంటూ ఉంటాం. మేజర్గా ఉన్న పండగలు, ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు వచ్చేటప్పుడు 4 గ్రహాలు మారుతున్నాయి. జనరల్గా 2 గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. కానీ ఈసారి ఆగస్టు మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో ఏంటి, శుక్రుడు, కుజుడు, బుధుడు, తర్వాత వచ్చేటప్పటికి శుక్ర, కుజ, బుధ, సూర్య 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్లస్ శ్రావణ మాసం ముఖ్యమైన పండుగలన్నీ ఉన్న ఈ యొక్క శ్రావణ మాసంలో లేదా ఆగస్టు మంత్లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి వారికి వాళ్ళ యొక్క ఇంపాక్ట్. సో ముందుగా మనం మేషరాశి చూసుకుంటే, మేషరాశి వారికి ఈ మంత్ చాలా తటస్థంగా ఉంటుందండి. అంటే ఇటు పక్కన అపార్చునిటీస్ ఉన్నాయి, ఇటు పక్కన కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. దానితో పాటు వీళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉంది కాబట్టి వీళ్ళకి ఇండివిడ్యువల్గా జాతక చక్రం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏలినాటి శనితో పాటుగా వాళ్ళ యొక్క దశలు, అంతర్దశలు సరిగా లేకపోతే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇంకొక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాశితో పాటు వీళ్ళ ఇంట్లో కనుక మేషరాశి, కుంభరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఫ్యామిలీ మెంబర్ ఉంటే ఇంకా ప్రాబ్లం అధికమయ్యే విధంగా ఉంటుంది. దానికి తోడు వీళ్ళకి ఏలినాటి శని కూడాను కొంచెం బాగా టఫ్ అయిన పొజిషన్లోకి వెళ్తూ ఉన్నారు. అంటే రీసెంట్గా నాకు కాల్స్ రావడం కూడా ఎక్కువగా స్టార్ట్ అయినాయండి. బట్ అది ఓవరాల్ సినారియో. బట్ ఈ మంత్ చూసుకుంటే వీళ్ళకి చాలా తటస్థంగా ఉంటుంది. ఒక పక్కన ఈక్వల్గా అపార్చునిటీస్, ఈక్వల్గా ఛాలెంజెస్ ఉంటాయని మనం గమనించాలి. సో ఇందులో మనకేం చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం అది చెప్పుకోబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు, తర్వాత లెటర్స్ చూద్దాం. ఇందులో ఉన్న అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఉంటుంది. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లాలీలులో ఆ అన్న అక్షరాలు మనకి పేరు బలం ప్రకారం వస్తాయి. ఇందులో గ్రహాలు చూసుకుంటే మనకి సూర్యుడు వచ్చేటప్పటికి ఆగస్టు 17న, బుధుడు 5న, తర్వాత శుక్రుడు ఆగస్టు 1, కుజుడు ఆగస్టు 2న మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటేనండి 50-50గా ఉంది. ఎక్కడ ఎలా ఉంటుంది, మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్లో చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ మానసికంగా బాగా టెన్షన్ గురవుతూ ఉంటారు. తర్వాత ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో కొంచెం మళ్ళీ అగైన్ 2 times ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోని విధంగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, విపత్తి, ట్రబుల్స్ వచ్చేస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా సూర్యుడు, శుక్రుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా ధనం విషయంలో బాగుందని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకు మనకి గ్రహస్థితిని బట్టి చూసుకుంటే చాలా తటస్థంగా ఉంటుంది. అంటే ఇది చాలా మిక్స్డ్గా ఉంటుంది, ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేము అన్న ఒక పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఏదున్నా కానీ ఒక తటస్థం, పెద్దగా ఎక్కువగా మార్పులు చేర్పులు ఉండవు అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఏం చేస్తుంటే సూర్యుడు కనుక 5వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ధన ప్రవాహం ఖచ్చితంగా వస్తుంది. కానీ దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అని చెప్తారు మనకి సంస్కృతంలో. అంటే ఏంటి, శారీరకంగా టైర్డ్నెస్గా ఉండటం, మనసు అనేది చాలా దిగులుగా ఉండటము, బంధువులతోటి లేదంటే వాళ్ళతో
ఫ్రెండ్స్ తోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా మైండ్ అనేది చాలా చంచలంగా ఉంటుంది, ఏది డెసిషన్ కరెక్ట్గా తీసుకెళ్లరు, ఎలా ఉంటే ఏంటి అనేది ఒక డైరెక్షన్ లెస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వీళ్ళకి సూర్యుడి వల్ల వచ్చే రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వరు మనం ముందుగా చెప్పుకున్న విధంగా. అయితే నెక్స్ట్ కుజుడు వీళ్ళకి మంచి 3వ స్థానంలో ఉన్నారు, బాగా ఉపయోగపడతారని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏమని చెప్తారు, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాకృత్, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే కుజ అని చెప్తారు. అంటే 3వ స్థానంలో కుజుడు ఉండడం మంచి పొజిషన్, డెఫినెట్గా మంచి పొజిషన్. వీళ్ళలో ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, తర్వాత బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు, ధన ప్రవాహం బాగుంటుంది, పుత్రుల విషయంలోనూ చాలా సౌఖ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి అగైన్ 6వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే అంత మంచిది కాదని మనకు చెప్తారు. ఏమవుతుంది, శుక్రుడు 6వ స్థానంలో ఉంటే విరోధ శత్రు పీడానాం జ్ఞాతీనాం చ విరోధదః ఆయాసో ధారాపుత్ర ద్వేషై షష్టమకే భృగునందనే అని చెప్తారు. అంటే ఏంటి, 6వ స్థానంలో ఉంటే విరోధం వస్తుంది, శత్రువులు పెరుగుతారని చెప్తారు. అంతేకాకుండా బంధువులతోటి కూడా విడుదలవుతుంది, భార్యతోటి పుత్రులతోటి గొడవలు అవుతాయి అని చెప్తారు. అంతేకాకుండా కొన్ని విషయాలు అగైన్ ఇక్కడ శుక్రుడు మంచి కూడా చేస్తారు. ఎవరైతే లవ్, రొమాన్స్, ప్లేజర్ ట్రిప్స్, షార్ట్ ట్రావెల్స్, తర్వాత లగ్జరీ ఐటమ్స్ కొనటం, ఇలాంటి విషయంలో చాలా బాగుంటుంది శుక్రుడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బుధుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్, ధనాన్ని ఇస్తూనే అనవసరమైన మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు ప్రాబ్లంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇది మనకి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. స్టూడెంట్స్ పర్సెంట్ గురుగారు అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? సో ఇది ఈ టైంలో అంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదండి. ఈ రాశి వాళ్ళు చాలా స్టాగ్నేటెడ్గా ఉంటుంది. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఎక్కువగా ఉన్నారు, గురువు కూడా అనుకూలంగా లేరు. కొంచెం టైం తీసుకొని ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక నక్షత్రాల పరంగా చూస్తే ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? సో వీళ్ళకి నక్షత్రం ప్రకారం మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దీని ప్రకారం వీళ్ళకి అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. అశ్విని నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో ఏ పని చేసినా ఫైనల్గా ఎన్ని ఇబ్బందులు పడినా సక్సెస్ సాధిస్తుంటారు. కానీ ఆర్థికంగా చాలా రావాల్సినంత ధనం వచ్చేదానికంటే బట్ మనీ ఫ్లో ఉంటుంది కానీ బట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ధనం అయితే ఉండదు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కలహము, బంధనము, రోగము. అంటే చాలా స్టాగ్నేటెడ్గా ఉంటారు, కన్ఫ్యూజన్గా ఉంటారు, టెన్షన్గా ఉంటారు, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటారు, వృధాగా గొడవలు పడుతూ ఉంటారు, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. సేమ్ ఇలానే భరణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ఫైనల్గా ఎంత కన్ఫ్యూజన్, ఎంత టెన్షన్లో కూడా వీళ్ళు ఫైనల్గా సక్సెస్ అయితే ఉంటారు. గొడవలు అవుతుంది, బంధించబడినట్లు ఉంటారు, హెల్త్ కాంప్లికేషన్స్ భయపడుతూ ఉంటారు భరణి వాళ్ళు. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, గొడవలు అవుతుంది, అగైన్ బంధించబడినట్లు ఉంటారు. నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి, అంటే బంధనం అంటే భయపడుతున్నారండి, ఏంటండి ఆ బంధనం అని చెప్పేసి. అంటే మనం కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్లు మనం చాలామంది నాకు ఈ మధ్య అన్నరాలు చేస్తూ ఉంటారు, ఏమండి ఇండియాలో ఉంటే బాగుంటుందా, లేదంటే మనం యూఎస్లో ఉన్నాం 5 years 6 years 10 years ఇక్కడ సంపాదించుకోలేదు, ఇండియా నుంచి అప్పులు చేసి వచ్చాము, అసలు మళ్ళీ ఇండియాకి వెళ్తే బెటరా, ఎక్కడ ఉంటే బెటరా, కొంతమంది అబ్రాడ్లో ఉంటే బాగుంటుందా, ఇండియాలో ఉంటే బాగుంటుందా, కొంతమంది డాక్టర్స్ ఫోన్ చేస్తున్నారు ఈ మధ్య కొత్తగా, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, అలా రకరకాలుగా కన్ఫ్యూజన్లో ఉంటారండి, బంధించబడినట్లు ఉంటారు, డైరెక్షన్ అనేది ఉండదు. ఏమైనా లవ్ మ్యారేజెస్ కూడా వాళ్ళు బ్రేకప్ చెప్పారంటే ఏం చేయాలి, అసలు ఏమైనా వచ్చే హోప్ ఉంటుందా, లేదంటే పేరెంట్స్ ఇట్లా ఏదైనా అక్కడక్కడ కన్ఫ్యూజన్లో ఉండే ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే మనిషి అట్లా బంధించబడినట్లు ఉంటారు. నెక్స్ట్ కృతికా నక్షత్రంలో జయప్రదంగా ఉంటారు, కానీ గొడవలు అవుతుంటుంది, బంధించబడినట్లు అంటారు, రోగం ఉంటారు. ఇది మనకి ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అశ్విని నక్షత్రం వాళ్ళకి మెయిన్ బుధుని వల్ల రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి. అంటే వెరీ క్విక్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవటం, ఒకరికి పోయి ధనం ఇంకొకరికి పంపించడము, ఒక పని చేయబోయి ఇంకొక పని చేయటం, అలా ఇంటెలిజెన్స్ అంటారు చూసారా, అది చాలా స్లోగా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళకు కూడాను బుద్ధి నాశనం, కార్యహాని, రాంగ్ ప్లానింగ్, రాంగ్ స్ట్రాటజీ పెట్టుకొని వర్క్ చేసుకొని తిరిగి అసలు ఎటో వెళ్ళిపోతారు. చెన్నై ట్రైన్ ఎక్కాల్సిన పోయి మద్రాస్ ట్రైన్ ఎక్కడో ఎక్కేస్తారనమాట. అలా ఒక రాంగ్ ప్లానింగ్, రాంగ్ నాలెడ్జ్తో పట్టుకొని ఇబ్బంది పడిపోతారు. కృతికా నక్షత్రం వాళ్ళు కూడా సేమ్ బుద్ధి నాశనం, ఇంటెలిజెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అన్ని నక్షత్రాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈ మేషరాశి వాళ్ళు ఓవరాల్గా జాగ్రత్తగా ఉండటం మంచిదండి. ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరిని నమ్మొద్దు. నేను ప్రతిసారి అగైన్ అండ్ అగైన్ ఏలినాటి శని ఉన్న వాళ్ళకి చెప్తాను. రీసెంట్గా ఒక స్టోరీ, ఎవరో జాతకం చెప్పించుకున్నారు, ఏమంటే మీ ప్రిడిక్షన్ రాంగ్ అని మెసేజే పెట్టేశారు. ఏంటబ్బా ఎంత స్టేట్మెంట్ ఇచ్చారని చూస్తే
వాళ్ళకి ఏలినాటి శని అడుగుతున్నావు. పక్క నేను ప్రతి వీడియోలో చెప్తుంటానమ్మా, ఏలినాటి శని ఉన్న వాళ్ళు కొత్తగా పరిచయాలు, కొత్తగా బిజినెస్లు ఫస్ట్ పెట్టుకోవద్దు. మీరు ఏ పనేం చేయండి, అందుకని అగైన్ అండ్ అగైన్ ఏలినాటి శని ఉన్నవాళ్ళు మీ జాతకం మీరు సూపర్ రాజయోగాలు ఉండొచ్చు, కానీ టైం అనుకూలంగా లేదు. అలాంటి మళ్ళీ జాతకం చూస్తే బిజినెస్ చేసే యోగ్యం ఉంది, కానీ టైం బాగలేదు కదా. అందుకని ఇలాంటి మిస్టేకులు చేయకుండా కాస్ట్లీ మిస్టేకులు అసలు చేయొద్దు. ఎందుకంటే కొంతమంది నేను 4 million ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇండియన్ కరెన్సీలో 10 కోట్లు ఇన్వెస్ట్ చేశాము, ఈ టైంలో లాస్ అయిపోయాము, 5 కోట్లతో మళ్ళీ మిగిలాము, 5 కోట్లు లాస్. ఇలాంటి పెద్ద పెద్ద ఎక్కడైనా కనుక ఉంటే చాలా ఇబ్బంది పడిపోతారు. మేషరాశి వాళ్ళకి అగైన్ అండ్ అగైన్ కొత్తగా ఉన్న పరిచయాలతోటి, తర్వాత కొత్తగా చేసే బిజినెస్లతోటి లూక్రేటివ్ ఆఫర్లు ఇచ్చేవాళ్ళు, ఈ రకరకాల మోసాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. 1-2 సార్లు ఆలోచించుకోండి, ఏది కొత్త పనులు అయితే చేయొద్దని. వీళ్ళకి అగైన్ అండ్ అగైన్ ఇన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు, గైడెన్స్ అనుకోవచ్చు, భయపడుతున్నాను కూడా అనుకోవచ్చు. మరి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి సూట్ అయ్యే పరిహారాలు అంటే ఏం చెప్తారండి? ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి? వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది. అట్లీస్ట్ రుద్రాభిషేకం చక్కగా వాళ్ళ గుళ్ళల్లో ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోయేసి మన్యు పాశుపత అభిషేకము, లేదంటే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఉంటుంది. పేరు చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంకా ఈ బెటర్ ఏంటంటే వాళ్ళు ఇంటికి పిలిపించుకొని పురోహితుల్ని, బ్రాహ్మణులను పక్కన చక్కగా వాళ్ళ చేత ఇది చేయించుకుంటే చాలా బాగుంటుంది. సెల్ఫ్ రెమెడీస్ ఏంటంటేనండి, సూర్య నమస్కారాలు చేయటం చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు సూర్య అష్టకం అని ఉంటుంది, దీన్ని రెగ్యులర్గా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. శుక్రుని వల్ల తులసి చెట్టును పూజించటం, తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని మనకు చాలా మహాలక్ష్మి అష్టకం చాలా జరుగుతుంటుంది, ఏదో ఒక మంత్రాన్ని జపించడం, ఇవి చేస్తూ ఉంటే వీళ్ళు రాసి వాళ్ళు కొంచెం లేడీస్తో జాగ్రత్తగా, అంటే ఏమంటారు, కొంచెం ఆలోచించి మాట్లాడాలన్నమాట. కాంట్రవర్సీ లేకుండా, అంటే కొంచెం ప్రాబ్లం అయ్యే విధంగా ఉంది. మణికంఠ గారు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దీన్ని గోచార ఫలితాలు అంటారు, లేదంటే కరెంట్ రాశి ఫల ట్రాన్జిట్ రిజల్ట్ అని చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో. వీటి యొక్క ఇంపాక్ట్ ఒక 30% మాత్రమే ఉంటుంది, మ్యాక్సిమం 40 ఉంటుంది, కొంతమందికి 20% ఉంటుంది. బట్ ముఖ్యంగా వాళ్ళ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో దశలేంటి, భుక్తులేంటి, ఇంకా ముఖ్యంగా వాళ్ళకి ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయా, శాపాలు ఏమైనా ఉన్నాయా అనేది చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా నేను రీసెర్చ్ చేస్తున్నానంటే ఎవరికైతే ఏజ్ 40 ± 5 years, లేదంటే 45 అండి ± 5 years అంటే ఇటు పక్కన 40 to 40-50 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి, అంటే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంటుంది. కొంతమందికి వాళ్ళు అప్పటిదాకా సీనియర్ మేనేజర్లుగా చేస్తుంటారు, అప్పటిదాకా బిజినెస్లు చక్కగా చేస్తుంటారు, చక్కగా ఒక స్మూత్గా వెళ్తున్న వాళ్ళు సడన్గా జాబ్ కోల్పోవటం, లైఫ్లో స్టాగ్నేషన్ రావటం, గ్రోత్ లేకుండా ఉండటం, డైరెక్షన్ లెస్గా ఉంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి జనరల్గా అందరు చెప్పి వదిలేస్తుంటారు. లేడీస్కి అయితే మెనోపాజ్ అని చెప్పేసి, జెంట్స్కి అని చెప్పేసి రకరకాల హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా మంచి చక్కటిగా వివరణ ఇస్తూ ఉంటారండి. అంటే మనకు ఒక్కొక్క దశలో కొన్ని అరిష్టాలు ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. బట్ ఈ టైంలో ఈ ఏజ్లో కనుక ఎవరికైనా ఇలా ఉంటే దానికి వాళ్ళకి శాపాలు అని ఉంటాయి. రకరకాల శాపాలు అంటే మాతృశాపం, పితృశాపం, సర్పశాపం, అంతేకాకుండా గ్రహ దోషాలు అని ఉంటాయి అనమాట. కాలసర్ప దోషం అని, తర్వాత త్రిపిండి దోషం అని, చాలా మందికి తెలవదా ఉన్నాయి అనుకుని కూడా. బట్ దాని సింబాలిక్ ఏంటంటేనండి, అప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఉన్న వీళ్ళు సడన్గా గ్రోత్ లేకుండా ఆగిపోతారు, డైరెక్షన్ లెస్గా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న శాపాలేంటి మొత్తం హారోస్కోప్ అంతా స్కాన్ చేసి, తర్వాత గ్రహ దోషాలు ఏంటని చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందుకు ఖచ్చితంగా వెళ్తుందండి. నేను ఎప్పుడైతే ఇలా స్టేజ్ స్పెసిఫిక్గా చేయటం స్టార్ట్ చేశానో చాలామంది ఇండివిజువల్గా చూపించుకుంటూ ఉన్నారు. అంటే అది మాకు తెలవదండి, నిజమా అండి అని. మళ్ళీ నేను చెప్తున్నాను అంటే గూగుల్ చేసుకోండి, చాట్ జీపీటీ చేసుకోండి, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. ఉన్నది లేదు ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చూసుకోండి, ముందు అర్థం చేసుకోండి, ఇది రీజన్. ఆ తర్వాత పరిహారాలు కూడా ఈ రోజులో చాలా సింపుల్. ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా రేట్ వైజ్ కానివ్వండి, చేసే యాక్సెస్ టెక్నాలజీ కానివ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలా ఇలా మనం చెప్పుకున్నట్లు ఎవరైనా కనుక ఏజ్ బ్రాకెట్లో ఉండి సడన్గా కనుక స్టాగ్నేషన్గా ఉంటే ఒకసారి ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేసుకొని మీరు అందరూ చక్కగా జీవితంలో 10 రెట్లు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓవరాల్గా మేషరాశి పరిస్థితి ఈ నెల ప్రత్యేకంగా ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించేస్తాను. ధన్యవాదాలండి.